రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయ మాట సందర్భంగా చెబుతూ కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండుగా ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉనగూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ది నిరూపించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, స్వాగతించాలి. మీరు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పి మీ చిత్తశుద్ది నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. సాటి బీసీ బిడ్డగా బీసీ సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనం జంతర్ మంతర్లో ధర్నాలు చేసిన రోజు దేశవ్యాప్తంగా సుమారు 60 మంది ఎంపీలు ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నుంచి కూడా మనకు మద్దతు చెప్పిన రోజు, అటు బీజేపీ బీఆర్ఎస్ రాని రోజును మనం గుర్తు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేమే చట్టంలో ఏదైతే ఉన్నటువంటి వెసులుబాటు ఆధారంగా ఆర్డినెన్స్ తీసుకుంటామని చెప్పిన ఆనాట సభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం. ఈ రోజు మనం ఒక ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మనం ముందుకు పోయేటువంటి సందర్భంలో బీసీ సంఘాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, పీసీ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజుల్లో బీసీల పక్షపాతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈ రోజు అభినందించాలని చెప్పని సాటి బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కవిత ఏదో సంబరాలు జరుపుకుంటున్నది, నీకేం సంబంధం అమ్మా, మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. మీ పార్టీలో మా బీసీలు లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం. మీకేం సంబంధం మా బీసీలకు సంబంధించి అసలు నీ పోరాటం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా. ఈరోజు బీసీల కోసం మా బీసీ సంఘాలన్నీ ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్న రోజు ఈ పార్టీ ఎక్కడ మీద ఉంటున్నా. 10 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న, మీ సోదరుడు, మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయలేమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మా పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో బాగా సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన మాట సందర్భంగా చెబుతూ కవితకు బీసీల ఉద్యమానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. కవిత అసలు మా బీసీల పక్షాన్ని ఏనాడు నువ్వు నిలబడ్డావు అనేది కూడా ఈరోజు ప్రజలు చూస్తారు. ఈరోజు ముమ్మాటికి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు ఈ క్రెడిబిలిటీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. సమన్వయం చేసినటువంటి మరి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనకు అనుగుణంగా ఏదైతే భారత్ జోడ్లో కులగాన్ని జరపాలన్నప్పుడు జరిపినామో దాన్ని ఆధారంగా లెక్క పక్కగా వచ్చిన తర్వాత శాస్త్రీయ పద్దతుల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో మా చిత్తశుద్ది నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది. మా చిత్తశుద్ది నిరూపించుకున్న వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నా. ఈ రోజు బీసీ బిడ్డలందరూ కూడా హర్షిస్తున్న వేళ, సంబరాలు జరుపుకుంటున్న వేళ ఓ పండగ వాతావరణం వచ్చేసింది మా బీసీలలో అనే మాట కూడా ఈ సందర్భంగా చెబుతూ మరోసారి మంత్రి మండలి పెద్దలందరూ కూడా నా వైపు నుంచి మా బీసీల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.